మనిషి ఇప్పటివరకు స్పేస్ గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాడు. అలాగే భూమి లాంటి గ్రహాన్ని వెతకడానికి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మన భూమి గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ కూడా మనకు అంతు చిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకవేళ మిమ్మల్ని మ్యాక్సిమం సముద్రంలో ఏం దొరుకుతుంది అని అడిగినట్లయితే ఈ విషయం గురించి మీ బ్రెయిన్ అంత ఎక్కువగా ఆలోచించలేదు. నిజానికి సముద్రం ఎలాంటి ప్లేస్ అంటే దాని గురించి మనిషి అంతగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాడు. ఒకవేళ సముద్రపు లోతు గురించి మాట్లాడినట్లయితే దాని గురించి మన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సముద్రపు లోతులోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు సైంటిస్టులకి ఎలాంటి ఆబ్జెక్ట్స్ దొరికాయి అంటే వాటిని చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సముద్రం యొక్క లోతులో దొరికిన కొన్ని ఆబ్జెక్ట్స్ గురించి చెప్పబోతున్నాం. వాటి గురించి తెలుసుకొని మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. స్టోన్హెంజ్ ఇన్ లేక్ మిషిగాన్. ఒకానొక సమయంలో నార్త్ వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ మిషిగాన్ యొక్క ప్రొఫెసర్ అయిన మాల్కలిన్ అనే వ్యక్తి అండర్ వాటర్ ఆర్కియాలజీ ఎక్స్పర్ట్ అని చెప్పాలి. ఈయన తన టీంతో కలిసి మిషిగాన్ లేక్లో పరిశోధన చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆయన మరియు అతని టీము నీటిలో లోతుకు చేరుకునేవారు. అక్కడ వాళ్ళకి కార్, మోటార్ అలాగే సివిల్ వార్కి సంబంధించి ఎన్నో వెపన్స్ దొరుకుతాయి. ఆ తర్వాత నీటిలో వాళ్ళ దృష్టి ఎలాంటి దాని మీద పడుతుందంటే దాని గురించి వారు ఎప్పుడూ కూడా ఇమాజిన్ కూడా చేయలేదు. అదొక స్టోన్హెంజ్. ఆ నీటి లోపల మార్కలిన్ మరియు అతని టీంకి కనబడింది. దాన్ని చూసి మార్కలిన్ మరియు అతని టీం చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. నేను చెప్పిన దాని గురించి మీకు నమ్మకం కుదరకపోతే ఒకసారి మీరే దాన్ని ఈ క్లిప్లో చూడండి. నీటి అడుగు భాగాన రౌండ్ షేప్లో అమర్చబడిన ఈ స్టోన్హెంజ్ దాదాపు 40 అడుగుల ఎత్తు ఉంది. రాళ్లని రౌండ్ షేప్లో ఈ విధంగా అమర్చడం అనేది ఇప్పటి నుంచి చాలా కాలం ముందు నుంచే కమ్యూనిటీస్ చేస్తూ ఉండవచ్చు. ఇలాంటి ఒక నమూనాని మనం ఇంగ్లాండ్లో ఉన్న స్టోన్హెంజ్ రూపంలో చూడొచ్చు. కానీ నీటి లోపల ఇలాంటి స్టోన్హెంజ్ దొరకడం అనేది ఖచ్చితంగా వింతే అని చెప్పొచ్చు. సముద్రంలో ఇలాంటి ఎన్నో ఆబ్జెక్ట్స్ దొరికాయి. వాటిని చూసిన ప్రతిసారి మనిషి తన కళ్ళని తానే నమ్మలేకపోయేవాడు. మెడిటేరియన్ సీ లోపల దాదాపు 100 కంటే ఎక్కువ పట్టణాలు కనిపించాయి. అలాగే ఇలాంటి ఎన్నో విషయాలు సముద్రపు లోతులో దొరకడం జరిగింది. ఇలాంటి విషయాలు మనల్ని ఆశ్చర్యపరచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. బ్లాక్ బ్రీడ్స్ కెనాన్స్. ఈ బ్లాక్ బ్రీడ్స్ అనేవారు హిస్టరీలో చాలా ఫేమస్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. నిజానికి వీళ్ళు బ్రిటిష్లో ఉండే ఒక సముద్రపు దొంగలు. అయితే వీళ్ళకి సంబంధించి ఎన్నో విషయాలు బ్రిటిష్కి సంబంధించిన స్టోరీస్లో ఉన్నాయి. ఈ బ్లాక్ బ్రీడ్కి సంబంధించి ఎన్నో విషయాలు సముద్ర మార్గంలో దొరుకుతూ ఉండేవి. అలా వాటిని మ్యూజియంలోకి తీసుకువెళ్లి ప్రిజర్వ్ చేశారు. ఎందుకంటే ఈ బ్లాక్ బ్రీడ్స్ అనేవాళ్ళు బ్రిటిషర్స్ సంబంధించి ఎన్నో విషయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఎలాంటి ఆబ్జెక్ట్ దొరికిందంటే దాన్ని బ్లాక్ బ్రీడ్స్ యొక్క షిప్కి సంబంధించి ఫిరంగి అని గుర్తించడం జరిగింది. ఈ బ్లాక్ బ్రీడ్స్ ఎంత ప్రమాదకరమైన సముద్రపు దొంగలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే 1718లో ఈ బ్లాక్ బ్రీడ్స్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే వీళ్ళు చనిపోయారు. అయితే వీళ్ల మరణం తర్వాత కూడా వీళ్ళకి సంబంధించి ఎన్నో వస్తువులు దొరుకుతూ ఉండేవి. అలాగే ఇప్పటికీ కూడా బ్లాక్ బ్రీడ్స్ యొక్క ఎన్నో వస్తువులు దొరుకుతూనే ఉన్నాయి. ట్రైన్ గ్రేవ్ యార్డ్. ఇప్పుడు మేము చెప్పబోయే విషయం 1985వ సంవత్సరానికి సంబంధించింది. అప్పుడు సముద్రం యొక్క లోతులో దాగి ఉన్న విషయాల గురించి పూర్తిగా సెర్చింగ్ జరుగుతోంది. అప్పుడు ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ కనిపించింది. అయితే ఆ ఆబ్జెక్ట్ అంత స్పష్టంగా ఏమీ లేదు. అయినా కానీ సెర్చింగ్ టీం దాని దగ్గరికి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా నీటిలో 90 అడుగుల వరకు వెళ్ళి అక్కడ ఉన్నదాన్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ ఇంకేదో కాదు, 2 ట్రైన్స్. అయితే స్టార్టింగ్లో ఈ విషయం గురించి తెలుసుకోవడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే నీటిలో ఉన్న చెత్తా చెదారం అంతా ట్రైన్కి అతుక్కుపోవటం వల్ల అదేంటి అని క్లియర్గా కనిపించలేదు. అక్కడ వాళ్ళు కనిపెట్టింది ఒక మెటల్ ఆబ్జెక్ట్ అని వాళ్లకు తెలుసు. కానీ ఎప్పటి వరకైతే ఆ ఆబ్జెక్ట్ని క్లీన్ చేయలేరో అప్పటి వరకు కూడా వాళ్ళకి అక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయి అనే విషయం గురించి అస్సలు తెలియదు. ఈ 2 ట్రైన్స్ బరువు దాదాపు 15 టన్నులు ఉంటుంది. ఇక్కడ అందరికీ అంతు చిక్కని ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ 2 ట్రైన్స్ కూడా నీటిలో ఇంత లోతు వరకు ఎలా వెళ్ళాయి? ఎందుకంటే ఎప్పుడైతే ఈ 2 ట్రైన్స్ నీటిలో కనిపించాయో ఆ సమయంలో ఎలాంటి అండర్ వాటర్ ప్రాజెక్ట్ కూడా లేదు. అలా ఈ 2 ట్రైన్స్ కూడా ఎలా ఇక్కడికి చేరాయి అనే విషయం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సిటీ ఆఫ్ పావ్లోపెట్రీ. 1967లో ఫ్లామింగో అనే ఆర్కియాలజిస్ట్ గ్రీస్లో ఉన్న సముద్రంలో 500 స్క్వేర్ మీటర్స్ ఉన్న ఒక టౌన్ని కనిపెట్టారు. అయితే కార్బన్ డేటింగ్ ద్వారా ఈ టౌన్ కొన్ని వేల సంవత్సరాల పురాతనమైంది అని తెలిసింది. ఇక్కడ మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఈ టౌన్లో ఉన్న ఇళ్ళు అన్నీ కూడా
ప్రస్తుతం ఉన్న మోడర్న్ హౌసెస్ లాగానే డిజైన్ చేశారు. అంతేకాదు అక్కడ రోడ్ల మీద అలాగే ఇంట్లో చెత్త వేయడానికి సెపరేట్గా డస్ట్బిన్ కూడా కట్టారు. దీంతో మన పూర్వీకులు మనకంటే కూడా బెటర్ లైఫ్ జీవించి ఉంటారు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి, ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ అంతా కొన్ని సంవత్సరాల ముందే వచ్చింది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండే ప్రజలు మనకంటే ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేసి ఇళ్ళు నిర్మించుకున్నారు అంటే వాళ్ళు మనకంటే ఎన్నో రెట్లు తెలివైన వారు అయి ఉండాలి. ద యనగుని మాన్యుమెంట్. ఇప్పుడు హిస్టరీకి సంబంధించి నీటిలో దొరికిన అతి రహస్యమైన మాన్యుమెంట్ గురించి తెలుసుకుందాం. 1987 జపాన్లో ఒక సముద్రంలో ఒక పెద్ద మాన్యుమెంట్ దొరికింది. దీన్ని చూసి అందరూ డైవర్స్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇది రాయితో తయారు చేయబడ్డ ఒక విశాలమైన మాన్యుమెంట్. ఇంత పెద్ద మాన్యుమెంట్ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇది చూడ్డానికే కాదు, కార్బన్ డేటింగ్ ప్రకారం కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితంది అని తెలిసింది. అయితే ఇది ఎంత పురాతనమైంది అయినా కూడా ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్ యొక్క మాన్యుమెంట్ లాగా కనిపిస్తోంది. ఈ మాన్యుమెంట్ మీద ఉన్న మెట్లు చూసినట్లయితే అవి సరిగ్గా 90 డిగ్రీల యాంగిల్లో తయారు చేశారు. అలాగే చాలా విశాలమైన స్టోన్ పిల్లర్ కూడా ఈ మాన్యుమెంట్లో ఉంది. అలా ఈ మాన్యుమెంట్ చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. దీన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతూ ఉండేవారు. అయితే ఇంతవరకు ఈ మాన్యుమెంట్ ఈ ప్లేస్కి ఎలా వచ్చింది అని సైంటిస్టులు ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోయారు. అందువలనే టూరిస్టులకి ఈ మాన్యుమెంట్ చాలా పెద్ద అట్రాక్షన్గా మారింది. అలాగే ఈ మాన్యుమెంట్ అంత పురాతన కాలంలో ఎలా తయారు చేయగలిగారు అనే విషయం కూడా అతిపెద్ద రహస్యం అని చెప్పాలి. ఈ మాన్యుమెంట్ గురించి తెలుసుకోవాల్సిన ఇంకా ఎన్నో రహస్యాలున్నాయి. అలా ఈ రహస్యాలన్నింటినీ బ్రేక్ చేయడానికి సైంటిస్టులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 200-year-old కంప్యూటర్. మీరు సముద్రంలో డైవింగ్ చేస్తున్నప్పుడు మెషిన్ లాంటి వస్తువు దొరికింది అనుకుందాం. ఒకవేళ నిజంగా అలా జరిగితే ఖచ్చితంగా విచిత్రమే అవుతుంది. ఎందుకంటే ఏ మెషిన్కి కూడా నీటి లోపల ఎలాంటి పని లేదు. అయితే ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే సముద్రంలో 2000 సంవత్సరాల పురాతన కంప్యూటర్ దొరికింది. 2000 సంవత్సరాల క్రితం అసలు కంప్యూటర్ తయారు చేయడమే జరగలేదు. మరి అంత ప్రాచీన కాలానికి సంబంధించిన కంప్యూటర్ ఎలా దొరికింది అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. ముందుగా కంప్యూటర్ అంటే డెఫినేషన్ తెలుసుకుందాం. ఏదైతే మనిషి యొక్క పనిని సింపుల్ చేస్తుందో దానినే సాధారణ భాషలో కంప్యూటర్ అంటాం. ఆ రోజు నిజానికి సముద్రంలో మునుగుతామని డైవర్స్ ఏమాత్రం కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు సముద్రంలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం సరిగ్గా లేక వాళ్ళ షిప్ గల్లంత అవుతూ ఉంది. అప్పుడు డైవర్స్ నీటిలో దూకేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దూకేశారు. అలా సముద్రంలో దూకడం వల్ల వాళ్ళకి కంప్యూటర్ దొరికింది. దీన్ని చూసి డైవర్స్ అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఈ కంప్యూటర్ చూడడానికి చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ప్రాచీన కాలంలో దీన్ని కంప్యూటర్ లాగా యూజ్ చేస్తూ ఉండేవారు. ఈ కంప్యూటర్ లోపల 30 ఇంటర్లాకింగ్ గేర్స్ ఉన్నాయి. దీన్ని షిప్స్లో ఉపయోగించే ఒక అడ్వాన్స్డ్ మెషిన్ అని చెప్పాలి. అలా ఆ సమయంలో ఇది ఏ కంప్యూటర్ కంటే కూడా తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇప్పటి టచ్ స్క్రీన్ మరియు అప్పటి కంప్యూటర్ రెండూ కూడా ఒకటే అని చెప్పొచ్చు. ద బాల్టిక్ సీ యానమలీ. ఇప్పుడు 2012లో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఆ సమయంలో ఓషియానోగ్రాఫర్స్ 200 అడుగుల పొడవు గల ఒక పెద్ద స్ట్రక్చర్ని సముద్రంలో కనిపెట్టారు. ఇది ఏదైనా షిప్పా లేదా ఇంకేంటా అని ఎవరికీ కూడా తెలియదు. దీని గురించి సైంటిస్టులు కూడా ఏమీ తేల్చలేకపోయారు. దీంట్లో ఎలక్ట్రిక్ కనెక్షన్కి సంబంధించి ఏదో సోర్స్ దొరికింది. అందువల్ల ఇది మెటల్తో తయారై ఉండవచ్చు అని చెప్పగలిగారు. ఇక అది తప్ప ఇంకే విషయం గురించి కూడా చెప్పలేకపోయారు. చాలామంది దీన్ని మిలీనియం అండ్ ఫాల్కన్ లాగా అనిపిస్తుంది అని చెప్పారు. కానీ ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అయితే సైంటిస్టుల ప్రకారం ఈ స్ట్రక్చర్ సముద్రంలో 1000 సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే ఉండి ఉండవచ్చు. ఈ విశాలమైన స్ట్రక్చర్ ఎవరు చూసినా గానీ దీనికి అట్రాక్ట్ అయిపోతారు. అయితే ఈ స్ట్రక్చర్ ఆకారమే అతిపెద్ద రహస్యం. అలాగే ఈ రహస్యం గురించి సైంటిస్టులు తొందరలోనే సాల్వ్ చేస్తారు అని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సముద్రం లోతులో దొరికిన ఆబ్జెక్ట్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.